హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన బండి అయితే లోడ్ అవుతుంది. కర్ర మనకైతే నిన్న వచ్చి సగం వేసినారనమాట 10 టన్నులు. మళ్ళీ రెండో పాయింట్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చి 20 టన్నులు ఉందన్నారు. కాటా పక్కనే మనకైతే పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిన్న వేసింది కొంచెం ఎండిపోయి ఉంది కర్ర, ఈ రోజు కొంచెం పచ్చిగా ఉంది. మనం అయితే 31 టన్ను అడిగినాం. ఎంత వేస్తారో తెల్ల. మనకి హైట్ అయితే చాలా హైట్ రాబోతుంది. ఇప్పుడే పిల్లబోటు దాటి చాలా హైట్ వచ్చేస్తుంది ముందు పక్క. ఇక్కడ నుంచి వేట్స్ కంటపోతారో టైం చూస్తే 9:30 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కూలోళ్ళు తినేసి. సో ఎన్ని గంటలకు వదులుతారు మనకి. తనగా లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే 31 టన్ను అడిగితే 29 టన్నులు వచ్చింది. మనకైతే పచ్చి కర్ర అయితే మనం అడిగిన టన్నేజ్ అయితే వచ్చింది అన్నారు. అందుకని కర్ర అంతా ఎండిపోయి ఉంది కాబట్టి మొత్తం 29 టన్నులు వచ్చింది. ఈ హైట్కి ఖచ్చితంగా రావాల్సిందే. పిల్లబోటు దాటి ఒక 2 అడుగులు పైకి అయితే వచ్చింది. మనకైతే బిల్లులు అయితే వాట్సాప్ చేస్తున్నారు. మనం అయితే బయలుదేరేసాం అనమాట. మనం విజయవాడ కొత్త బస్సులు అయితే ఇక్కడ టోల్ గేట్ దాటి సైడ్ అయితే పెట్టుకుని మనం టిఫిన్ అయితే చేస్తున్నాం. టిఫిన్ తీసుకున్నాం. టిఫిన్ చేసి ఇంకా బయలుదేరిపోవాలి. ఒక 400 కిలోమీటర్లు ఉంది అన్లోడ్ పాయింట్.